నమస్తే. కల్వకుంట్ల కవిత చాలా రోజుల కానుంచి తెలంగాణ ప్రజలు ఈ పేరును దర్దాపుగా మర్చిపోయి ఉంటారు. ఎందుకంటే లిక్కర్ సంబంధించినటువంటి కేసులో కవిత అరెస్ట్ కావడం, దర్దాపుగా కవిత అరెస్ట్ అయ్యి 6 నెలల పాటు జైల్లో ఉన్న తర్వాత ఇప్పటికి మరీ 3 నెలలు అవుతా ఉంది కవిత కనిపించగా. కానీ నిన్న సడన్ ఎంట్రీ, కవిత సడన్ ఎంట్రీ నిన్న నిమ్స్లో ఆమె ఎవరైతే విషాహారం తిని మరి అస్వస్థకు గురైనటువంటి విద్యార్థి శైలజ ఎవరైతే ఉన్నారో ఆమెను పరామర్శించడానికి నిన్న ఆమె సడన్గా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. సో దీంట్లో చాలా రకాలైనటువంటి సందేహాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, మేధావులకి వస్తూ ఉన్నటువంటి డౌట్ ఏంటంటే, ఇప్పుడు కల్వకుంట్ల కవిత ఎందుకు సడన్ ఎంట్రీ ఇచ్చింది? ఒక పక్కన ఆ గిరిజన ఆశ్రమ పాఠశాలలో జరిగినటువంటి సంఘటన దాదాపు 20 రోజుల పైన అవుతుంది ఆ సంఘటన జరిగి. చాలా సంఘటనలు ఈ మధ్యలో కాలంలో లగచర్ల ఘటన కావచ్చు, రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతూ ఉంటేనో, లేకపోతే కొట్లాడినట్టుగా నాటకం చేస్తూ ఉంటేనో, ఇటువంటి రకరకాలైనటువంటి పరిణామాలు మొన్న జరిగినటువంటి ఏవైతే విద్యార్థులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వీటన్నిటిలో దూరనటువంటి కల్వకుంట్ల కవిత నిన్న నిమ్స్కి వచ్చి నిమ్స్లో కొంచెం హంగామా చేసేటువంటి ప్రయత్నం, నేను కూడా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను అని చెప్పేసి ప్రజలకు మరోసారి పరిచయం చేసుకునేందుకు నిన్న నిమ్స్కు వెళ్ళడం జరిగింది. సో నిమ్స్కు వెళ్ళడానికి ప్రధానమైనటువంటి కారణం ఉంటుంది. ఇప్పుడు జైలుకు వెళ్ళిన తర్వాత బయటికి రావడానికి పెద్ద పకడ్బందీ అయినటువంటి ఒక భారీ ప్లాన్ తోటి ఆమె బయటికి రావడం జరిగింది. ఏంటిది అనేది ఒకసారి మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. సో దీంట్లో ఉన్నటువంటి కేసీఆర్, అంటే ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి పెద్ద దిక్కైనటువంటి కేసీఆర్ ఇలా దొంగ అయినటువంటి కల్వకుంట్ల తారక రామారావుని జనాలు కూడా ఇప్పటివరకు కూడా ఎవరు నమ్మట్లేదు. కానీ నమ్మించేందుకు ఇంకా రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు కేటీఆర్. కాబట్టి దీంట్లో ఎవరు అవునన్నా కాదన్నా కానీ ఇప్పుడు గులాబీ పార్టీకి పెద్ద దిక్కు కేసీఆర్. కాబట్టి కేసీఆర్ ఇప్పటికీ ఓడిపోయిన కానించి రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ బొక్కబోర్ల పడ్డ తర్వాత, పార్లమెంటు ఎన్నికల్లో గుండు సున్నా వచ్చిన తర్వాత కేవలం ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయాడు. కాబట్టి ఈ కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడేటువంటి పరిస్థితి కనపడతలేదు. వస్తాడా రాడా అనేది కూడా సందేహమే. ఈ నేపథ్యంలో ఇక్కడ కేటీఆర్ ఎంటర్ అయిపోయి దీంట్లో నెంబర్ 2గా, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ నెంబర్ 2గా ఉన్నాడు. దాని తర్వాత వచ్చినటువంటి హరీష్ కావచ్చు, ఈ ఇద్దరు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో చక్రం తిప్పుతూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు కేసీఆర్ కనిపించకపోయేసరికి బీఆర్ఎస్ పార్టీలో ఎంతో కొంత అలజడులు సృష్టించాలన్నో, లేకపోతే రాజకీయ పరమైనటువంటి ఒక పథకాలు రచించాలన్నా, కొన్ని మాట్లాడాలన్నా కానీ వీరిద్దరు వచ్చే బయటికి మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ సైలెంట్గానే ఉన్నాడు. కేసీఆర్ ఆదేశాలతో మేము మాట్లాడుతూ ఉన్నాం, కేసీఆర్ మౌనంగా ఉన్నంత మాత్రాన మేము ఏం మాట్లాడతలేమని చెప్పేసి వీళ్ళు చెప్పుకుంటున్నప్పటికీ వీళ్ళే బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. అంటే నెంబర్ 2గా నేను ఉన్నానని చెప్పేసి కేటీఆర్, నెంబర్ 2ను నేనే అని చెప్పేసి హరీష్ రావు నిరూపించుకున్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దీంట్లోనే అసలైనటువంటి కిటుకు దాగి ఉన్నది. ఏంటిదంటే, ఇటీవల కాలంలో చూస్తూ ఉన్నాం కేటీఆర్ పైన అనేక రకాలైనటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. కేటీఆర్ ఫార్ములా E1 రేసులకు సంబంధించినటువంటి అంశమే కావచ్చు, మొన్న జరిగినటువంటి లగచర్ల ఇష్యూలో రెచ్చగొట్టేటువంటి ప్రయత్నమే కావచ్చు, ఇంకొక పక్కన రంగారెడ్డి జిల్లాలో అమయ్ కుమార్ అనేటువంటి కలెక్టర్ ద్వారా భూములను కొల్లగొట్టినటువంటి ఆ సన్నివేశాల్లో విచారణ సాగుతూ ఉంది. ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఇటువంటి దాంట్లో కేటీఆర్ ఇరుక్కుపోయి ఉన్నాడు. ఇప్పుడు వీటన్నిటిపైన విచారణ జరుగుతూ ఉన్నది. ఫోన్ ట్యాపింగ్ విచారణ కావచ్చు, మరో పక్కన కార్ రేసింగ్, ముఖ్యంగా కార్ రేసింగ్ సంబంధించినటువంటి అంశంలో 55 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి దాంట్లో కేటీఆర్ ఇరుక్కుపోవడం జరిగింది. అంతేకాకుండా అమయ్ కుమార్ని ఇప్పటికి విచారిస్తుంది. అమయ్ కుమార్కు సంబంధించినటువంటి భూముల కుంభకోణం విషయంలో రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములని కొల్లగొట్టడం జరిగింది. దీనిలో కేటీఆర్ యొక్క హస్తం పెద్దగా ఉంది అని చెప్పేసి అమయ్ కుమార్ స్టేట్మెంట్ ఇచ్చేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఇప్పటికే దీంట్లో ఉన్నటువంటి ఈ రేసులో అరవింద్ కుమార్, మున్సిపల్ సెక్రటరీగా పనిచేసినటువంటి అరవింద్ కుమార్ సైతం కూడా పై అధికారుల ఒత్తిడి మేరకే అని చెప్పేసి కల్వకుంట్ల తారక రామారావు మీదకి ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా తారక రామారావు సైతం కూడా దాంట్లో ఆయన తప్పేం లేదు, అరుణ్ కుమార్ది నాదే తప్పు, ఇదంతా కూడా తప్పని కాదు కానీ నా వ్యవహారం నా యొక్క అనుమతితోటే అక్కడ డబ్బులు రిలీజ్ చేసినని కేటీఆర్ చెప్పడం జరుగుతూ ఉంది. ఈ అన్ని అంశాలు కేటీఆర్ మేడకు చుట్టుకోబోతూ ఉన్నాయి. అందుకని చెప్పేసి
ఇప్పుడు కేటీఆర్ ఏమని చెప్తా ఉన్నాడు పదే పదే, నన్ను అరెస్ట్ చేసుకోండి దమ్ముంటే. నీకు వాళ్ళకి దమ్ముండడం కాదు, ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళు దమ్మున్నా లేకపోయినా నువ్వు అరెస్ట్ అవుతావు. ఇది ఇది 100% గ్యారంటీ. అది ఎప్పుడు అనేది అది టైం నిర్ణయించాల్సింది ఉంది, అంతే తప్పించి మొత్తానికి మొన్న ముఖ్యమంత్రి రేవంత్ సైతం కూడా రేవంత్ చాలా రోజుల కానీ చెప్తా ఉన్నాడు. మొన్న క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. లగచర్ల ఘటనలో కేటీఆర్ ఉన్నాడు, నిన్ను బిడ్డ చంద్రమండలంలో ఉన్నా కానీ వదిలిపెట్టనని చెప్పి చెప్తా ఉన్నాడు. అంటే ఖచ్చితంగా కేటీఆర్ అరెస్ట్ కాబోతా ఉన్నాడు పక్కగా. ఏదో విషయంలో అంటే ఇది చేసినటువంటి దొంగతనాలు లంగతనాలు వాటిని బట్టే. అయితే దీంట్లో కేటీఆర్ అరెస్ట్ అయితే ఇప్పుడు నెంబర్ 2 పొజిషన్ ఎవరు కావాలి? ఒక 3 నెలలో 6 నెలలో సంవత్సరము లేకపోతే రకరకాలైనటువంటి కేసులు ఉన్నాయి. ఒక కేసుతో కాదు, చాలా కేసులు ఉన్నాయి. చాలా కేసులలో ఇరుక్కోబోతా ఉన్నాడు కేటీఆర్. కాబట్టి ఈ నెంబర్ 2 ప్లేస్ని హరీష్ రావు ఆక్రమించబోతా ఉన్నాడు. ఇప్పుడు ఇక అడ్డు లేదు, హరీష్ రావుకు అడ్డు లేదు. కేటీఆర్ అరెస్ట్ అయితే ఎవరున్నారు నెంబర్ 2లో? హరీష్ రావు. కాబట్టి కేసీఆర్ ఏమో ఫామ్ హౌస్లో పండుకున్నాడు, కేటీఆర్ ఏమో జైల్లో ఉంటే ఈ యొక్క పోస్టుని హరీష్ రావు సొంతం చేసుకోబోతా ఉన్నాడు. కాబట్టి హరీష్ రావు సొంతం చేసుకుంటే మళ్ళీ ఇప్పుడు కల్వకుంట్ల ఫ్యామిలీ పరిస్థితి ఏంటిది? ఒకవేళ కనుక హరీష్ రావు పార్టీని సొంతం చేసుకున్నప్పుడు కూడా కొంత కేసీఆర్కి గౌరవిస్తాడు. వీళ్ళ మధ్యలో కేటీఆర్ హరీష్ రావు మధ్యలో విభేదాలు చాలా ఉంటాయి వీళ్ళిద్దరి మధ్యలో. అలాగే ఇప్పుడు ఎంటర్ అయినటువంటి కవిత సంబంధించినటువంటి విషయంలో కవితకి అలాగే హరీష్ రావు కుటుంబానికి అస్సలు పడదు. పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేటువంటి తీరంగా ఉంటుంది. కాబట్టి అన్న అరెస్ట్ అయితే ఈ నెంబర్ 2 ప్లేస్ హరీష్ రావుకి వస్తుంది కదా. నెంబర్ 2 ప్లేస్ హరీష్ రావుకి ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు. కాబట్టి ఇప్పుడు ఇమ్మీడియట్గా నేను ఎంటర్ కావాలి అన్నటువంటి ఉద్దేశంతో ఆమె ఇప్పుడు పొలిటికల్గా మరోసారి రీఎంట్రీ ఇచ్చింది. దేనికోసం? హరీష్ రావు ఖాతాలోకి ఈ పార్టీ భవిష్యత్తు వెళ్ళకూడదు. కేటీఆర్ అరెస్ట్ అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా, బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలంతా ఇప్పుడు కేసీఆర్ కలిసేటువంటి అవకాశం లేదు. కలిస్తే ఇప్పుడు కేటీఆర్ కన్నా కలవాలి, లేకపోతే హరీష్ రావు కన్నా కలవాలి. ఇప్పటికి కూడా గత సంవత్సరం కానించి అంతే, అంతకంటే ముందు కూడా అంతే. అందుకోసం అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ కూడా ఇక్కడ హరీష్ రావుకు చుట్టూ వాళ్ళు తిరిగేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల హరీష్ రావుకు పేరు వస్తుంది కదా. హరీష్ రావుకు పేరు రాకుండా నేను నెంబర్ 2గా నేను కూడా ఉన్నానని చెప్పేసి నిరూపించుకునేది. ఎంతైనా కానీ కేసీఆర్కి కన్న కొడుకు మీద ప్రేమ ఉంటుంది, కన్న బిడ్డ మీద ప్రేమ ఉంటుంది తప్పేసి హరీష్ రావు మీద ప్రేమ ఉంటుందా? ఒకవేళ వెనకాల ఎమ్మటి ఉండి తెర వెనుక కేసీఆర్ కూడా చక్రం తిప్పిండేమో అన్నటువంటి అనుమానం. కాబట్టి ఎట్లాగూ కొడుకు అరెస్ట్ కాబోతా ఉన్నాడు. అందుకు అని చెప్పేసి కవితమ్మ ఇప్పుడు నీకు ఇదే సందర్భం. ఇప్పుడు చాలా అంశాలు, చాలా ఇష్యూస్ రాష్ట్రంలో రావడం జరిగింది. నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి మొత్తం బగ్గుమన్నారు. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చిందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పుకుంటారు కదా, అప్పుడు రావచ్చు కదా. మహిళా కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఆడవాళ్ళే కదా, వాళ్ళు కూడా ఈమె రిలీజ్ అయిన తర్వాతనే వాళ్ళు వచ్చింది కూడా రోడ్డు మీదకి. మహిళా కానిస్టేబుల్ల భార్యలు రోడ్ల మీదకి వచ్చి సెక్రటరీని ముట్టడి చేయడం జరిగింది. అప్పుడు రావచ్చు కదా కవిత, అప్పుడు రాలేదు. ఈ లగచర్ల ఘటనలలో కూడా ఆమె రాలేదు. చిన్న ఇష్యూని వాళ్ళు జరిగినటువంటి ఏదైతే కలుషిత ఆహారం తిన్నటువంటి శైలజ పరిస్థితి పాపం దారుణమే, వాళ్ళకి న్యాయం జరగాలి కాదనట్లేదు. ప్రభుత్వం యొక్క ఒక దుర్మార్గమైనటువంటి చర్య, అక్కడ ఉన్నటువంటి వంటలు వండేటువంటి వాళ్ళ పాఠశాల నిర్వాహకుల యొక్క వాళ్ళ లోపం తెలియదు, కానీ అక్కడ అన్యాయం జరిగింది కాదనట్లేము. కానీ ఈ ఇష్యూను అడ్డం పెట్టుకొని బయటికి రావడం, వీటి అన్నింటిలో రకరకాలైనటువంటి అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. పక్కాగా ఇటీవల కాలంలో అరెస్ట్ కాబోతా ఉన్నాడు కేటీఆర్ అనేది ఇప్పుడు కేటీఆర్కి తెలుసు, హరీష్కు తెలుసు, కేసీఆర్కి తెలుసు, కవితకు కూడా తెలుసు. తన అన్న ఖచ్చితంగా అరెస్ట్ కాబోతా ఉన్నాడని. అందుకని చెప్పేసి అరెస్ట్ అయితే ఆ యొక్క పార్టీ క్రెడిబిలిటీ కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు చూసుకునేందుకు నేనున్నానని చెప్పేందుకు కవిత రంగంలోకి దిగింది. దీని వెనకాల పెద్ద స్కెచ్ ఉంది. అవసరమైంది ఉంటే బిడ్డ కోసం హరీష్ రావునైనా కేసీఆర్ పక్క జరిపెట్టమనే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో రెండు సార్లుగా ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు కేసీఆర్ చేపట్టడం జరిగింది. ఈసారి 3వసారి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే కేటీఆర్ను సీఎం చేయాలి. ఇది కేసీఆర్ ప్లాన్. కేసీఆర్ ఒకవేళ కనుక అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన తెలంగాణలో కొడుకును సీఎంగా చేసి ఈయన జాతీయ రాజకీయాల వైపు వెళ్ళాలన్నటువంటి ఒక ప్రయత్నం చేయబోయిండు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఇది పసిగట్టినటువంటి తెలంగాణ జనం కొడుకును, ఆహా తాత నువ్వు కొడుకును సీఎం చేసేందుకు నువ్వు ఇటువంటి ప్రయత్నాలు చేస్తావని చెప్పేసి నేను బొందబెట్టడం జరిగింది. ఇది ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఇదే వాస్తవం. అందుకని చెప్పేసి ఈ కల్వకుంట్ల తారక రామారావు మరొకసారి రెచ్చిపోతా ఉన్నాడు ఈ మధ్యలో. అంటే
వీళ్ళ బావబామర్దుల పంచాయతీలు వేరే ఉన్నాయి. అంటే వీళ్ళకు రకరకాలైనటువంటి వాట్సాప్ గ్రూపులు ఉంటాయట. హరీష్ రావుకి ఒక గ్రూపు, అలాగే కల్వకుంట్ల తారక రామారావుకు ఉన్నటువంటి గ్రూపులలో కల్వకుంట్ల తారక రామారావును తిట్టేటువంటి హరీష్ రావు గ్రూపులో, హరీష్ రావును తిట్టేటి కేటీఆర్ గ్రూపులో ఇట్లా వచ్చుకుంటూ వీళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారట. అంటే వీళ్ళకు బయటికి కొంత కలిసినట్టుగా నటించినప్పటికీ లోపల ఉన్నటువంటి విభేదాలు చాలా రకాలైనటువంటి విభేదాలు ఉంటాయి వీళ్ళకు. అందుకే కల్వకుంట్ల కవితను ఈ కల్వకుంట్ల కవిత ఇప్పుడు ఒక చాకచక్యంగా రీఎంట్రీ, ఆమె ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ కూడా కనపడినటువంటి ఇన్ని రోజులు తలదాచుకున్నటువంటి, ఇన్ని రోజులు జైల్లో ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత సడన్గా ఎంట్రీ కావడానికి ఇది ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అన్న అరెస్ట్ కాబోతా ఉన్నాడు కాబట్టి ఈ అన్న యొక్క ప్లేస్ని కల్వకుంట్ల కవిత ఆక్రమించాలన్నటువంటి ఉద్దేశం ఒకటి. రెండోది, హరీష్ రావుకు ఎట్టి పరిస్థితుల్లో పేరు రాకూడదని. ఇక హరీష్ రావు దుకాణం హరీష్ రావుకు ఉన్నదనుకోర్రి, హరీష్ రావు మరి ఆయన తట్టబుట్ట చదువుకొని కనుక బయటికి రావాలి అని అనుకుంటే మాత్రం పక్కాగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలు బయటకు తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఎంతో కొంత హరీష్ రావుకి మామ మీద ప్రేమే. మామకు అల్లుని మీద ఉండకపోవచ్చేమో, కానీ అల్లునికి హరీష్ రావుకి కేసీఆర్ అంటే కొంత ప్రేమే ఉంటుంది. కాబట్టి ఆ ముసలైన ఉన్నన్ని రోజులు వదిలిపెట్టేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చేమో, కానీ కేసీఆర్ మాత్రం హరీష్ రావుకు పేరు రావడం ఇష్టం లేదు. బీఆర్ఎస్ పార్టీలో ఎప్పటికీ నెంబర్ 3, నెంబర్ 4 ప్లేస్లోనే హరీష్ రావు ఉండాలి తప్పించి నెంబర్ 2గా కొడుకైనటువంటి కేటీఆర్ కావచ్చు, బిడ్డైనా కానీ వీళ్ళిద్దరే ఉండాలని చెప్పేసి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కోరుకునేటువంటి వ్యక్తి. అందుకని చెప్పేసి రంగంలోకి కల్వకుంట్ల కవితను ఒక వ్యూహాత్మకంగా కేసీఆర్ దింపొచ్చు, లేకపోతే ఒక పెద్ద భారీ ప్లాన్ తోటి కల్వకుంట్ల కవిత బయటకు వచ్చి ఈ పొలిటికల్ డ్రామాకి తెరలేపినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ఇది కల్వకుంట్ల కవిత బయటికి రావడానికి అసలైనటువంటి కారణం. అంతే తప్పించి అలా తెలంగాణ ప్రజల మీద ప్రేమనో లేకపోతే చిన్నపిల్లల మీద వచ్చినటువంటి ఆ ప్రేమనో కాదు, కేవలం పొలిటికల్గా ఆమె ఆడేటువంటి డ్రామా అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.